పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం డబ్బులిస్తే, ఆ డబ్బులకి సంబంధించినటువంటి దాన్ని తీసుకుని దారి మళ్లించేశారు. మొన్ననే పాటిల్ ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు, నిమ్మల రామానాయుడిని అడిగారు అన్నటువంటిది తెలీదు. ఆ రోజున డైవర్ట్ చేసేసి త్వరలోనే పూర్తి చేస్తాం, అద్భుతంగా చేస్తాం, 2027 కల్లా పూర్తి చేస్తాం అంటున్నటువంటి స్టేట్మెంట్లు హైలైట్ చేశారు. కింద వార్తలో రాసుకొచ్చారు ఈనాడు జ్యోతి, సాక్షి దాన్ని హైలైట్ చేసుకుంది. అది పక్కన పెడితే ఆ రోజున దాదాపు 1800 కోట్ల దాకా పక్కన మళ్లించారన్నటువంటి విషయం అర్థమైపోయింది. ఇప్పుడు అందులో 1100 కోట్లు రిలీజ్ చేయబోతున్నారట. దానికి మళ్ళీ పేరు వీళ్ళ స్టిక్కర్ వేసుకోవాలనుకుంటున్నారట. ఇదివరకు ఫస్ట్ ట్రిప్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక అట్లాగే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేశారు. చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రం అక్కడికి వెళ్ళి గొడవ చేసి మేమేస్తామని డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు డైవర్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళు వేస్తారట. వేసేటటువంటి సందర్భంలో ఓ మీటింగ్ పెడతారట. అంటే వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకోవడం అనమాట. కేంద్రం ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకోవడం అనమాట. ఇది వింత.